హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేశ్వర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను పాలకూర ఉల్లికారం ఏ విధంగా తయారు చేయాలనేది సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను. పాలకూర ఫ్రై చేసుకొని తినడం ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఆకుకూరలు అంటే తినరు కదా, పాలకూరతోనే కాకుండా ఇంకే ఆకుకూరతో అయినా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో 2 పెద్ద ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నాను. అలానే కొన్ని ఎండుమిరపకాయలు, మన టేస్ట్ తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని కలిపి మిక్సీలోని బరకగా మిక్సీ పట్టించుకోవాలి. మరి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇందులోని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇదిగోండి, పేస్ట్ అని తయారైంది. కొంచెం బరకగా ఉంది కదా, ఇలానే ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకున్నాను. నూనె బాగా కాగిన తర్వాత ఇందులో మనం తాలింపులు వేసుకోవాలి. దీనికోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వీటి మూడింటిని తాలింపులుగా వేసుకుంటున్నాను. కావాలంటే ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా వేసుకున్నాను కదా, అందుకని ఇప్పుడు వేసుకోవట్లేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఎంతలా అంటే మనకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఉన్నటువంటి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం దీని నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకుని పాలకూరని యాడ్ చేసుకోవాలి. నేను పాలకూర ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. వీటిని ఇప్పుడు ఇందులో వేసేయాలి. వేసేసి మనం పాలకూర బాగా ఫ్రై చేయాలి. దాంతోపాటుగా మసాలా మొత్తం కలిసేటట్టుగా. పాలకూర ఎప్పుడు కూడా లిడ్ పెట్టి మూత పెట్టి ఎప్పుడు ఫ్రై చేయకూడదు. అలా చేయడం వల్ల దాని లోపల ఉన్నటువంటి విటమిన్స్ అవన్నీ పోతాయి. అందుకని మూత పెట్టుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత పెడితే ఆకుకూర కూడా నల్లగా అయిపోతుంది. అందుకే మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడే వరకు ఆకుకూరలోంచి వాటర్ అంతా వచ్చేసి బయటకు వచ్చి మళ్ళీ అంతా దగ్గర గట్టి పడే వరకు దగ్గరికి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఇదైతే బాగా దగ్గర పడింది కదా, రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. దీని కాంబినేషన్ అంటే మనం రోటీ, రైస్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. రోటీస్లోకి, రైస్లోకి, దేనిలోకైనా కూడా మనం తీసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిగతా ఆకుకూరలతో కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. పాలకూరతో అయితే కాంబినేషన్ బాగుంటుందని చెప్తున్నాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.